దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్, టెక్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, భారతి మ్యాక్స్ హెల్త్ కేర్, సన్ఫార్మా షేర్లు మాత్రం నష్టాలు నమోదు చేసుకున్నాయి. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ దాదాపు ₹1000, కిలో వెండి 3,300 వరకు తగ్గింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు లాభపడి 95.23 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దీనిపై బిజినెస్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణతో చర్చిద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఏంటి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి, క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది? పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ మళ్ళీ కొంచెం డౌన్ లో ఉంది. $76.16 లైవ్ లో ఉంది. ఇప్పుడు నిన్న $79.80 వరకు పోవటం జరిగింది. మొన్న ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టర్కీలో, దాంతో మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది మొన్న. అయితే నిన్న మళ్ళీ ఏమన్నట్టు ట్రంప్ చర్చలు అయితే లేవు కానీ మా ప్రతినిధులు మాట్లాడితే మాట్లాడవచ్చు అన్నట్టుగా అన్నాడు. అంటే మళ్ళీ చర్చలకే అవకాశం ఉంది అన్నట్టు. మళ్ళీ ఈ రోజు ఏంటిది, బ్రెంట్ ఆయిల్ మాత్రం కొంచెం డౌన్ కి రావడం జరిగింది, $76.16. దాంతో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ కు రావాలి, కానీ అంతకుముందు ఎప్పుడు కూడా 72 అక్కడ ఉండేది 10 రోజుల దాకా. ఇప్పుడు $76 ఉండేటప్పుడు కొంచెం గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది. గోల్డ్ వచ్చి ఒక 0.7%, సిల్వర్ వచ్చి 1.29%. అంటే సుమారుగా గోల్డ్ వచ్చి ఒక $1,230 మైనస్ లో ఉంది. సిల్వర్ వచ్చి ఒక 4,000 దాకా మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక మన మార్కెట్లు ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు వచ్చి 760 పాయింట్లు ఇప్పుడు ప్లస్ లో ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఒకటి కావు, అన్ని సెక్టార్లు. ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ 223 పాయింట్లు ప్లస్ లో ఉంది. 739 పాయింట్లు బీఎస్సీ సెన్సెక్స్. నిఫ్టీ 500 వచ్చి 241 పాయింట్లు ప్లస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడం జరిగింది, 816 పాయింట్లు. ఐటీ సెక్టార్ కూడా బాగా పెరగడం జరిగింది, 457, 463. ఇప్పుడు టీసీఎస్ మెయిన్ ఎఫెక్ట్. దాంతో ఐటీ షేర్లు కూడా, ఐటీ ఇండెక్స్ కూడా బాగా పెరగడం జరిగింది. మిడ్ క్యాప్ కూడా బాగా పెరగడం జరిగింది, 180 పాయింట్లు. బీఎస్సీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి బాగా పెరగడం జరిగింది, 954 పాయింట్లు బీఎస్సీ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 200 142. నిఫ్టీ 100 వచ్చి 245 పాయింట్లు పెరగడం జరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 142. నిఫ్టీ బీఎస్సీ 500 వచ్చి 378 పాయింట్లు. బీఎస్సీ 100 వచ్చి 242. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎన్ఎస్సీలో 50 కంపెనీల్లో 40 ప్లస్, 10 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ 30 కంపెనీల్లో 25 ప్లస్ లోనే ఉన్నాయి, ఒక 5 మాత్రమే మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని సెక్టార్లు బాగున్నాయి. ఇవాళ రిలయన్స్ అనుకోండి, టెక్ మహీంద్రా, సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలు బాగా మూవ్ అవుతున్నాయి. ఇక బిఈఎల్ నిన్న ఏవైతే డిఫెన్స్ సంబంధించినవి అనుకోండి, అవి మన ఇండియా ఆస్ట్రేలియా టైప్ తోటి కొంచెం అగ్రిమెంట్ డీల్ తోటి కొంచెం అవి కూడా బాగా పెరగడం జరిగింది. బ్యాంక్ షేర్ కూడా బాగున్నాయి, ఆటో సెక్టార్ కూడా బాగున్నాయి. ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియా, మళ్ళీ ఇండియా ఇండోనేషియా, మళ్ళీ రేపు ఇప్పుడు అయిపోయినాయి ఇవి. మళ్ళీ న్యూజిలాండ్ పర్యటన ఉంది సాయంత్రానికి. అంటే రేపు మళ్ళీ న్యూజిలాండ్ పర్యటనలో ఏమేమి ఉంటాయి అనేది మళ్ళీ ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు మళ్ళీ న్యూజిలాండ్ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మోడీ గారి విదేశీ పర్యటనతోటి అన్ని మార్కెట్లు, అంటే మన మార్కెట్లు ఎక్కడైతే వరల్డ్ లో ఇవాళ, అంటే నిన్న ఆస్ట్రేలియా ఇండియా, మొన్న ఇండియా ఇండోనేషియా, మళ్ళీ ఉడాను ఒకటి. ఉడాన్ అంటే జోధ్పూర్ లో 850 కోట్లతోటి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం, మళ్ళీ వరంగల్ ఎయిర్పోర్ట్ కి 450 కోట్లు. ఐటీ షేర్స్ భారీగా ర్యాలీ చేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? ఎందుకంటే నిన్న టీసీఎస్ క్వార్టర్లీ రిపోర్ట్ రిలీజ్ అయింది కదా, టీసీఎస్ షేర్లు 2% లాభపడ్డాయి. ఈ ఎఫెక్ట్ తో భవిష్యత్తులో ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే ఈ పాజిటివ్ ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు టీసీఎస్ తో స్టార్ట్ అయింది, కాకపోతే రిజల్ట్స్ పెద్దగా ఏం లేవు. కానీ వాళ్ళు చెప్పడం ఏంటిది అంటే టీసీఎస్ విషయంలో ఏఐ తోటి కొంచెం బాగా లాభాలు రావడం జరిగిందని చెప్పారు వాళ్ళు. ఈ క్వార్టర్స్ లో అయితే మాత్రం పోయిన సంవత్సరం జూన్ 2025 వచ్చేటప్పటికి 12,819 కోట్లు వస్తే, ఇప్పుడు జూన్ 2026 ఫస్ట్ క్వార్టర్ 13,420. అంటే సుమారుగా ఎంత, ఒక 601 కోట్లు రావటం జరిగింది. అంటే 600 కోట్లు ప్లస్ లోకి రావటం జరిగింది. కాబట్టి ఇవాళ అది కూడా ఏఐ టూల్ తోటే మాకు వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ టీసీఎస్ రిజల్ట్స్ బాగున్నాయి అనే ఉద్దేశంతో మిగిలిన ఐటీ సెక్టార్ పెట్టడం జరిగింది. మెయిన్ రీజన్ అదే అనమాట. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్. ఇంకోటి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి మనకి, అందుకోసం మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు ఇంకొకటి కూడా, ఇవాళ శుక్రవారం
ఇవాళ వీక్లీ బిఎస్సి సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఈ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే కాబట్టి కొంచెం మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ అక్కడ మాత్రం అంతర్జాతీయంగా ఏదైతే ఉందో మళ్ళీ అక్కడ ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇరాన్ మీద ఇరాన్ వాళ్ళు డ్రోన్లతో దాడి చేయడం జరిగింది. మళ్ళీ అమెరికా వాళ్ళు కూడా దాని మీద అంటే అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కానీ నియంత్రణలో ఉంది అనేది తెలియదు. కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గడంతో మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మా నియంత్రణలోనే ఉందని అమెరికా వాళ్ళు అంటున్నారు. ఇరాన్ వాళ్ళు కూడా మా అధీనంలోనే ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. చివరికి ఇప్పుడు ఒక 800 నౌకలు ప్రయాణించినట్టు సురక్షితంగా ఏది ఆ హర్ముజ్ జలసంధి నుంచి రావడం జరిగింది. మనకి బెనిఫిట్ ఏంటిది అంటే ఏదైతే ఇరాన్ ప్రయాణిస్తున్నాయో నౌకలు వచ్చేస్తున్నాయి బయటికి. తర్వాత మనకి ఆరామ్కో వాళ్ళు ఏషియన్ కంట్రీస్ కి బ్రెంట్ ఆయిల్ $11 తక్కువకి ఇస్తా అని చెప్పడం, గల్ఫ్ కంట్రీస్ ఓపెక్ అనమాట ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ప్రొడక్షన్ పెంచుతా అనటం, ఇవన్నీ గుడ్ న్యూస్. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ న్యూస్ తోటి మార్కెట్ మీద ఏం ఎఫెక్ట్ లేదు. మరి అక్కడ యుద్ధ వాతావరణం ఉంది అంటుండు అక్కడ, కానీ బ్రెంట్ ఆయిల్ మాత్రం కొంచెం డౌన్ లో ఉంది కాబట్టి మార్కెట్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మనం కూడా అదే తీసుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు $76 ఉంది, మొన్నటి వరకు $72 ఉంది. అంటే ఇంకొక $4 $5 కనుక తగ్గడం మొదలు పెడితే ఏది బ్రెంట్ ఆయిల్ ఆటోమేటిక్ గా మన మార్కెట్లు ఇంకా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పూట ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఏ రోజుకి ఆ రోజు అంటే మొన్న టర్కీలో ఒక అనౌన్స్మెంట్ చేయగానే మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. మళ్ళీ నిన్న మా ప్రతినిధులు మాట్లాడుతున్న చర్చలు ఉన్నాయనగానే మళ్ళీ మార్కెట్లు పోయింది. ఈ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. అయినా కానీ మళ్ళీ మన మార్కెట్లు బ్రెంట్ ఆయిల్ డౌన్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్కి వచ్చింది. బ్రెంట్ ఆయిల్ $70.35 ఉంది, అది న్యూట్రల్ ఉంది. కాబట్టి మన మార్కెట్ ప్లస్ లో ఉంది. మెయిన్ ఇదే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి. నెంబర్ 2 ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గడం అనేది న్యూట్రల్ ఉండటం అనేది ఒకటి. దీంతో మన మోడీ గారు విదేశీ పర్యటనతో అగ్రిమెంట్లు ఏవైతే జరుగుతున్నాయో ట్రేడ్ డీల్ కి, ఆ కంపెనీలు ఆ సెక్టార్లు దానికి సంబంధించిన షేర్లు ఏవైతున్నాయో అవి పెరిగేటప్పటికి మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ఇండియన్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బంగారం వెండి ధరలేమో తగ్గాయి. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తే బెటర్? చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే $4,000 దగ్గర గోల్డ్ కి సపోర్ట్ ఉంది. ఇప్పుడు $4,110 తగ్గితే ఇంకో $110 తగ్గొచ్చు. $110 కనుక తగ్గితే మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇబ్బంది అయితే ఏం లేదు. అట్లని బాగా పెరుగుతుందని అనుకోకూడదు. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో చాలా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఈ బ్రెంట్ ఆయిల్ తోటే ముడిపడి ఉంది వ్యవహారం. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఎంత తగ్గినప్పుడే గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప బ్రెంట్ ఆయిల్ ఈ ధరల్లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరిగే అవకాశాలు ఉండవు. ఎందుకోసం అంటే ముందు ప్రపంచ దేశాలంతా వాళ్ళు ఆర్థికంగా అంటే వాళ్ళ జీడిపి బలోపేతం కావాలి. బ్రెంట్ ఆయిల్ తగ్గితే వాళ్ళ జీడిపి బలోపేతం అవుతుంది, రూపాయి బలోపేతం అవుతుంది, తర్వాత ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇవన్నీ తగ్గితే తప్ప అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ చేయవు. అంతకుముందు ఏంటిదంటే దేశాలు సెంట్రల్ బ్యాంకులే గోల్డ్ సిల్వర్ కొన్ని నిల్వ పెట్టుకోవడం జరిగింది కాబట్టి మార్కెట్లు పెరిగినాయి. ఇప్పుడు అలాంటి వ్యవహారం లేదు, అలాంటి సూచనలు లేవు. ఎంతసేపటికి ప్రపంచ దేశాలు నిలదొక్కుకోవడానికే సరిపోతుంది. అందుకని సెంట్రల్ బ్యాంకులు కొనట్లేదు కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, అంటే ఏంటి వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? ఓకే, వచ్చే వారానికి వచ్చేటప్పటికి వాళ్ళు శుక్రవారం పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ రేపు ఎల్లుండి శని ఆదివారం మార్కెట్లు సెలవు ఉంటుంది. ఎప్పుడైతే మండే మార్నింగ్ కల్లా మరి ఈ హర్ముజ్ జలసంధి కానీ ఇరాన్ విషయంలో కానీ ఇరాన్ అమెరికా చర్చల విషయంలో కానీ అక్కడ యుద్ధ వాతావరణాన్ని బట్టి మనకి మండే మార్నింగ్ మళ్ళీ ఏ న్యూస్ వస్తుందో, ట్రంప్ నుంచి ఏం న్యూస్ వస్తుంది, ఇరాన్ వాళ్ళు ఏ న్యూస్ వస్తుంది, దాన్ని బట్టే మన మార్కెట్లు మండేకి తెలుస్తుంది. అంతే తప్ప మనం గెస్ చేయటం తప్ప మనం చేయలేము. ఎందుకోసం అంటే ఏ స్టేట్మెంట్ ఏ టైంలో ట్రంప్ అనౌన్స్ చేస్తాడో తెలియదు. ఒకసారి టర్కీలో ఇలా చెప్తాడు, మళ్ళీ అమెరికా రాగానే ఇంకో మాదిరి చెప్తాడు. ఇవాళ ఉదయం ఒకటి చెప్తాడు, ఇరాన్ మాదే, అదే ఆ ఇరాన్ హర్ముజ్ జలసంధి నియంత్రణ మాదే, తర్వాత కర్గు జలసంధి మేము నియంత్రణ, ఇవన్నీ ఈ రోజు ఒక స్టేట్మెంట్ వస్తుంది. దాన్ని బట్టే మన మార్కెట్లు మూవ్ అవుతాయి. మనం మండే మార్నింగ్ అనేది మనం బేస్ చూడవలసింది మెయిన్ బ్రెంట్ ఆయిల్. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $76 ఉంది. ఇప్పుడు కొంచెం
76 నుంచి 77, 78, 80 కనుక అయింది అనుకోండి మండే మార్నింగ్ కి మార్కెట్లు ఇంకా ఫాల్ అవుతాయి. సపోజ్ $76 ఇట్లానే ఉంది అనుకోండి, ఇలానే ఉంటుంది. సపోజ్ ఒక $4 ఒక $2-3 డౌన్ అయినా అంటే 73, 74, 72 వచ్చింది అనుకోండి బ్రెంట్ ఆయిల్, ఆటోమేటిక్ మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి, ప్లస్ లోకి వెళ్తాయి. గోల్డ్ సిల్వర్ కూడా ప్లస్ లోకి వెళ్తాయి. అదంతా కూడా ఇప్పుడు ఎక్కువ శాతం రిస్క్ తీసుకున్నారు అనమాట. ఎవరు కూడా ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకోసం అంటే ఈ 2 రోజుల సెలవులు ఏం జరుగుతుందో తెలియదు. మనం ఏమనుకుంటాం మార్కెట్ అలా అనుకోదు. మార్కెట్ ని బట్టి మనం పోవాలి తప్ప ట్రంప్ నిర్ణయాలు ఏం చేస్తాడో తెలియదు. ఉదయానికి సాయంత్రానికి ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు అన్నట్టు సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అక్కడ. అంటే ఏంది, ప్రపంచ దేశాలు కానీ ఎవరైనా కానీ ఆయన మిత్రులు కానీ ఎవరు కూడా గెస్ చేయలేకపోతారు. గెస్ చేయడం అంటే ఏంటిది, ఆయన ఎప్పుడు ఏ టైంలో అనౌన్స్ చేస్తాడు అనేది. టర్కీకి పోయిండు, ఆయన ఒకటి పోయిండు, అక్కడి నుంచే అన్ని చేయడం జరిగింది. మళ్ళీ అమెరికా రావడం జరిగింది, వచ్చేసి నేనేం చర్చలు జరుపున్నాను అనడం జరిగింది, మా ప్రతినిధులు చేస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఏం చెప్తారో తెలియదు. దాన్ని బట్టే మన మార్కెట్లు మూవ్ అవుతాం జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ న్యూట్రల్ కానీ ఏదన్నా మనం రేపు నుండి గెస్ చేయడం అనేది ఉండదు. కాకపోతే ఇలా ఉండొచ్చు అనేది మనం చెప్పడానికి లేదు. అంటే ఇలా ఉండొచ్చు అనేది ఏంటిది అంటే బ్రెంట్ ఆయిల్ పెరిగింది, ఇవన్నీ అక్కర్లే మనకి చూడవలసింది ఏంటి, బ్రెంట్ ఆయిల్ పెరిగింది, ముత్యం పెరిగింది అంటే మార్కెట్లు ఫాల్ డౌన్, ముత్యం తగ్గింది మార్కెట్లు ప్లస్, గోల్డ్ ప్లస్, సిల్వర్ ప్లస్, మార్కెట్ ప్లస్. మళ్ళీ ఇంకోటి మనకి బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకోటి రేపు న్యూజిలాండ్ పర్యటన ఉంది మోడీ గారిని. వీటన్నిటి మనకి పాజిటివే, మనకైతే పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇటువంటి టైంలో కొంచెం అలర్ట్గా ఉండాలి, అప్రమత్తత ఉండాలి. వాల్యూ ఉన్న స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ మనం బేస్ చేసుకొని అయ్యామని తీసుకుంటే ఏం కాదు. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం కొత్త పెట్టుబడులు పెట్టొచ్చా, లేదంటే కొంత వెయిట్ చేయడం మంచిదంటారా? ఏ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారు ప్రెసెంట్? ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే కొత్త ఇన్వెస్టర్లు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. అయితే మన దగ్గర పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు సపోజ్ నిన్న ఇండియా ఆస్ట్రేలియా టైఅప్ అయినాయి, ఏమేమి ఉన్నాయి. మొన్న ఇండియా ఇండోనేషియా, అంతకుముందు ఇండియా జపాన్, అంతకుముందు ఇండియా ఫ్రాన్స్, ఇలా ఏవేవైతే ఉన్నాయో ఆ సెక్టార్లు చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు ఇబ్బంది లేదు, చేయొచ్చు. వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్ పెరగకపోయినా, ఇప్పుడు ఉడాన్ అని ఉంది ఏది ఎయిర్పోర్ట్లకు సంబంధించి, అటువంటి ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే వెయిట్ చేయాలి, ఇమీడియట్ గా పెరగడం అనేది ఉండదు, చిన్నగా పెరుగుతుంది, మనం చూసుకోవాలన్నట్టు, అంతకుమించి ఏం లేదు. దానికి సంబంధించిన ఏమన్నా మనం లిస్ట్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏది ఇండియా ఆస్ట్రేలియా ఇండియా ఇలా అన్నమాట. ఒక్కొక్కటి ఏదైతే సెక్టార్లు ఉన్నాయో మనం కావాలనుకుంటే కొన్ని పేర్లు చెప్దాం. ఎవరైతే వీడియో చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని చెప్దామా మరి? చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా ఉంది. ఇండియా ఆస్ట్రేలియాకి వచ్చేటప్పటికి అంటే సెక్టార్ అన్నమాట. పునరుత్పాదక ఇంధనం అంటే రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ. అది ఏంటిదంటే సోలార్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, డిమాండ్ అన్నమాట. అది ఏ సెక్టార్లకి ఏ కంపెనీలకు వర్తిస్తుంది అంటే ఎన్టీపీసీ, అదాని గ్రీన్ ఎనర్జీ, టాటా మోటార్స్, టాటా పవర్, మళ్ళీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఇవి ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ కానీ సోలార్కి సంబంధించినవి. తర్వాత బ్యాటరీస్ అండ్ ఎనర్జీ స్టోరేజ్, అది వచ్చి లిథియం బ్యాటరీ వాటికి సంబంధించింది. ఎక్సైడ్, అమర్ రాజా. ఇప్పుడు ఇవన్నీ ఏవైతే చెప్తున్నో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోవాలి వాళ్ళు. తర్వాత ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. రెండోది, అక్కడ ట్రేడ్ డీల్ జరిగింది, ఇమీడియట్ గా పెరుగుతాయి అనేది బోర్డు మీటింగ్, క్వార్టర్లీ రిజల్ట్ చూసుకొని లాంగ్ టర్మ్ కి గ్రోత్ ఉండే స్టాక్స్ అని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత క్రిటికల్ మినరల్స్ అన్నమాట, అంటే లిథియము, కోబాల్ట్, వాటికి అనమాట సంబంధించి. అవేంటి అంటే ఈవీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, వాటికి సంబంధించిన ముడి సరుకులు. అదేంటిదంటే హిందుస్థాన్ కాపర్, వేదాంత, ఎన్ఎండిసి దానికి సంబంధించినవి. ఇక తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఈవీ తయారీ, బ్యాటరీ సరఫరా, అది టాటా మోటార్స్ ఒకటి, మహీంద్రా, సోనా బిఎల్డబ్ల్యూ ఒకటి. తర్వాత రక్షణ, డిఫెన్స్ కి సంబంధించింది, భారత్ ఆస్ట్రేలియాకి సంబంధించి ఏదైతే ఉందో హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అది బెనిఫిట్ పొందుతుంది డిఫెన్స్ లో. తర్వాత బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. తర్వాత బిడిఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. తర్వాత మజగాన్ సంబంధించినవి. తర్వాత అణు విద్యుత్కి సంబంధించినటువంటి ఉన్నాయి. అణు విద్యుత్ రంగానికి ఏదైతే ఉందో అణు విద్యుత్, దానికి సంబంధించిన యురేనియం సరఫరా కోసం. అదేంటిదంటే
ఎల్ఎన్టీ, బిహెచ్ఈఎల్, నాల్కో, ఈ కంపెనీలు ఇప్పుడు 1-2 సార్లు ఏం చేయాలంటే పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని 1-2 సార్లు వినండి, పాజ్ చేసుకొని వినండి, పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని ఇవి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ షేర్లు మళ్ళీ ఈ లిస్ట్ ఏం చేయాలంటే ఒక రాసుకొని ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ గ్రోత్ ఉన్నాయా లేవా చూసుకోండి. బాగా ఉన్న గ్రోత్, ఫాస్ట్ గ్రోత్ అయితే రిజల్ట్స్ ఉంటే, లేకపోయినా ఇవన్నీ మంచి కంపెనీలు, ఏ గ్రూప్ షేర్స్, లార్జ్ క్యాప్ కంపెనీలు, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే మళ్ళీ ఇండియా, ఆస్ట్రేలియా కాకుండా ఇండోనేషియా కూడా మనకి ట్రేడ్ జరగడం జరిగింది. అవి కూడా కావాలంటే మనము కొన్ని చెప్పొచ్చు మనం. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఇంకొకటి వరంగల్ ఎయిర్పోర్ట్ ఒకటి కూడా 450 కోట్లతోటి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఏది వరంగల్ ఎయిర్పోర్ట్ చేయాలి అంటే ఉడాన్ స్కీమ్ కింద 850 కోట్లతో జోధ్పూర్ లో మోడీ గారు ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది, ఇండియా మొత్తంలో 100 ఎయిర్పోర్ట్లు అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏవైతే వరంగల్ విమానాశ్రయానికి 450 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన షేర్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా పేర్లు చెప్తా. ఎక్కువ శాతం అలానే ఉంటాయి అనమాట. ఎయిర్పోర్ట్ అనగానే దానికి రిలేటెడ్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు ఉదాహరణకి ఏ ఎయిర్పోర్ట్ కట్టాలన్నా ఏమి చేయాలన్నా ఫస్ట్ జిఎంఆర్ వాళ్ళకే బెనిఫిట్ పొందుతారనమాట. అది విమానాశ్రయ మౌలిక వసతులు అభివృద్ధి కోసం అనమాట. అది జిఎంఆర్ ఎయిర్పోర్ట్. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, అది ఎయిర్పోర్ట్ లోనే మౌలిక వసతులు, విమానయానం అంటే దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు చేస్తారు. తర్వాత ఎల్ఎన్టీ వచ్చేటప్పటికి అది ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ రంగం అంటే లెవెల్ చేయడానికి కానీ అవన్నిటికీ ఎల్ఎన్టీ ఉంటుంది. తర్వాత టాటా ప్రాజెక్ట్స్, అదేం చేస్తారంటే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు టెర్మినల్, రహదారులు, అనుసంధాన ప్రాజెక్టులు ఉంటాయి అనమాట. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తారు. అంటే విమానాశ్రయాలు, దానికి పోవడానికి హైవేలు, దానికి సంబంధించినటువంటి రవాణాకి సంబంధించినటువంటిది ఐఆర్బి ఇన్ఫ్రా చూస్తారు. తర్వాత కేఈసి ఇంటర్నేషనల్ ఉంటుంది. కేఈసి ఇంటర్నేషనల్ ఏంటిదంటే ఇంజనీరింగ్ అండ్ మౌలిక వసతులు ఉంటాయి. అది విమానాశ్రయంలో విద్యుత్తు, రవాణా, దానికి సంబంధించినటువంటి పనులు చేస్తుంది కేఈసి ఇంటర్నేషనల్. తర్వాత ఏబీబీ ఇండియా ఉంటుంది. ఏబీబీ ఇండియా వచ్చి విద్యుత్ పరికరాలు, ఆటోమేషన్ అన్నమాట. అది విమానాశ్రయంలో ప్రాజెక్టుల కోసం పవర్ అండ్ ఆటోమేషన్ వాళ్ళు పరిష్కారం చేస్తారు, ఏది ఏబీబీ వాళ్ళు. తర్వాత బ్లూ డాట్ వస్తుంది. ఈ బ్లూ డాట్ వచ్చేటప్పటికి కార్గో అన్నమాట, ఏది లాజిస్టిక్ కార్గో తోటి దానికి లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ బాగా పెరుగుతుంది, ఫ్లైట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. తర్వాత ఇండిగో, ఈ ఇండిగో ఏంటంటే కొత్త మార్గాలు ఏదైతే ఉందో, ఇప్పుడు మెయిన్ ఫ్లైట్లు అనగానే ఎకానమీ అన్నా కానీ ఫ్లైట్ అనేటప్పటికి ఇండిగోనే ఎక్కువ వాడతారు. తర్వాత పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఒకటి ఉంది, అది కూడా విమానాశ్రయం మరియు అనుబంధ మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తుంది, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఇవన్నీ కూడా మనము వరంగల్ విమానాశ్రయానికి ఉపయోగపడే షేర్లు అనమాట. మనం ఇవి ఇలా మనం అంటే ఉదాహరణకి ఒక్కొక్క రోజు ఏ రోజు మోడీ గారు ఏం అనౌన్స్ చేస్తారో దాన్ని బట్టి మనకి ఏ కంపెనీలకి డీల్ జరిగింది అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసానికి రాబోయే రోజుల్లో ఈ షేర్లన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మనం చూడవలసింది ఏం లేదు, ఒక షేర్ వాల్యూ ఉందా లేదా, వర్త్ ఉందా లేదా, గ్రోత్ ఉండబోతుందా లేదా, రిజల్ట్స్ బాగున్నాయా లేవా, అవి కనుక మనం చూసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఒక ఐడియా వస్తుంది. మెయిన్ ఆర్డర్ బుక్, ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే పేరు చెప్పినామో ఎయిర్పోర్ట్లు 100 ఎయిర్పోర్ట్లు ఇండియా మొత్తంలో కట్టాలి అనుకుంటే ఎంత పని ఉంటుంది, ఎంత బిజినెస్ ఉంటుంది, ఎంత సేల్స్ ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తే ఆటోమేటిక్ గా ఆ షేర్ ప్రైస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ గా మనం చూడవలసింది ఏంటిది, ఏ కంపెనీ ఎంత బాగా గ్రోత్ ఉంది, ఎంత బాగా రిజల్ట్స్ వస్తాయి అనేదే మనం గమనించాలన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి అనమాట. అంటే ఉదాహరణకి ఇండోనేషియా ట్రేడ్ డీల్ జరిగింది మనకు ఇండియాకు. ఈ ఇండోనేషియా ట్రేడ్ డీల్ లో ఏం జరిగింది అనేది చూస్తే ఏ కంపెనీలకి బెనిఫిట్ వస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే సెక్టార్ వైజ్ ఇండోనేషియా సెక్టార్ వైజ్ చూస్తే ఏవైతే కంపెనీలు ఉన్నాయో టాటా మోటార్స్ బెనిఫిట్ పొందింది, ఇది ఆటో ఎక్స్పోర్ట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం. తర్వాత మహీంద్రా యూటిలిటీ వాహనాలు, దానికి ట్రాక్టర్లు డిమాండ్ వస్తుంది. ఏది ఇండియా ఇండోనేషియా అంటే ద్వైపాక్షిక వాణిజ్యం అంటారు దాన్ని.
దీంట్లో తోటి ఇప్పుడు ఆదాని పోర్ట్స్ ఉంది. ఈ కార్గో పరిమాణాలు పెరుగుదల కోసం పోర్ట్ కనెక్టివిటీ కోసం ఆదానికి ఇండియా, ఇండోనేషియా. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి ఈ మూడు సరుకులను అవి మార్కెట్ ప్రాప్యత అనమాట, అంటే మార్కెట్ డిమాండ్ కోసం. మా జేఎస్డబ్ల్యూ స్టీల్. వేదాంత వచ్చి ఖనిజాలు, సహజ వనరులకు సంబంధించి సరఫరాకు అవకాశం. ఇది ఇండియా, ఇండోనేషియా డీల్ తోటి. భారత్ పెట్రోలియం వచ్చి ఇంధన సహకారం, చమురు గ్యాస్ వాణిజ్యం విస్తరణ అనమాట. తర్వాత రిలయన్స్ వచ్చి పెట్రోకెమికల్స్, రిఫైన్డ్ ఉత్పత్తులకి సంబంధించినటువంటి రిటైల్ విస్తరణ జరుగుతుంది రిలయన్స్. సన్ ఫార్మా వచ్చి ఎగుమతులు ఉంటాయి, హెల్త్ కేర్ ఎగుమతులు ఉంటాయి. తర్వాత పిఐ ఇండస్ట్రీస్ వచ్చి ఆగ్రో కెమికల్స్ కూడా ఎగుమతులు ఉన్నాయి అనమాట ఇండోనేషియా మార్కెట్ కు. తర్వాత ఐటీసీ వచ్చి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, అవి బ్రాండ్స్, అవి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. విప్రో వచ్చి ఐటీ సేవలు ప్లస్ డిజిటల్ ట్రాన్స్ఫర్ భాగస్వామి అనమాట. తర్వాత ఎల్ఎన్టీ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇంజనీరింగ్, ప్రతి దాంట్లో ఎక్కువ శాతం ఎల్ఎన్టీ ఉంటుంది. అంటే ఏ డీల్ జరిగినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే ఫస్ట్ మనకి ఎల్ఎన్టీనే వస్తుంది అనమాట. ఇక అదొకటి మనం చూసుకోవాలి. ఇలా మనము అంతకుముందు ఇండియా, ఫ్రాన్స్ అని, మళ్ళీ ఇప్పుడు రేపు వచ్చేటప్పటికి ఇండియా, న్యూజిలాండ్ వస్తుంది మనకి. అవి కూడా ట్రేడ్ డీల్ జరుగుతాయి. ఈ లోపల మళ్ళీ వచ్చే వారం అమెరికా వాళ్ళు ట్రేడ్ డీల్ చేయడానికి ఇండియా వస్తున్నారు. అప్పుడు మళ్ళీ అమెరికా ప్రతినిధులు మన సుంకాలు, టారిఫ్లు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇలా అనమాట. అంతకుముందు వారం జపాన్ చెప్పడం జరిగింది. మనం ఇండియా, జపాన్ ట్రేడ్ డీల్ జరిగిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రాసుకొని మీరు ఏం చేయాలంటే ఈ షేర్లన్నీ ఒక బుక్ లో రాసుకోవాలి. ఇండియా, ఇండోనేషియా, ఇండియా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, ఇట్లా రాసుకొని కామన్ గా ఉన్న షేర్లు కామన్ గా చూడవచ్చు. ఇప్పుడు ఎలాంటి ఉంది కామన్ షేర్, అది తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. మార్కెట్ లో ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. మొన్న బాగా ఆపర్చునిటీ వచ్చింది, అటువంటి కొనుక్కున్నాం అనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు ఫాస్ట్ పెరుగుతాయి. అవి మనం గమనించాలి. సింపుల్ గా అవి మనం కనుక గమనించగలిగితే ఏం లేదు, కొంచెం హోంవర్క్ మాత్రం చేయాలి. మనం ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ లో ఏవైతే ఉందో ఇది రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎవరో చెప్తే అవి పెరగటం అని కానీ తగ్గటం అనేది దానికంటే మనంతటా మనమే హోంవర్క్ చేసుకొని ఏ షేర్ లో మూవ్మెంట్ ఉంటుంది, ఏ షేర్ లో గ్రోత్ ఉండబోతుంది, ఏ షేర్ ఎందుకు పెరగబోతుంది అనేది కొంచెం కనుక ఒక హోంవర్క్ మాదిరి ఒక నోట్బుక్ పెట్టుకొని డైరీ మాదిరి రాసుకొని ఏ కంపెనీలకి ఏం చెప్తారు అనేది చూసుకొని వీలైతే కొన్ని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటే ఎనఫ్. బిజినెస్ పరంగానే చేయొచ్చు. ఇన్వెస్టర్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, హోల్డ్ చేయొచ్చు. ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్యానిక్ అవ్వచ్చు, అక్కర్లేదు, అమ్మక్కర్లేదు. వాల్యూ ఉన్న స్టాక్స్ లో, ఇండివిజువల్ స్టాక్స్ లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. సెక్టార్ వైజ్ ఉంటుంది. రోజు ఒక సెక్టార్ పెంచడం జరుగుతుంది. ఒక రోజు 2 రోజులు పెరిగిన తర్వాత మళ్ళీ ఆ సెక్టార్ మళ్ళీ పడటం కూడా జరుగుతుంది. ఇంకో సెక్టార్ పెంచడం జరుగుతుంది. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, ఇలా మనం 10 సెక్టార్లు అనుకోండి. 10 సెక్టార్లో ఒక రోజు ఒక సెక్టార్ మీరు ఏం చేయాలి, డౌన్ అయిన సెక్టార్ చూసుకొని అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మీరు కొనుక్కుంటారు అనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు ఫాస్ట్ పెరుగుతాయి. మళ్ళీ బాగా పెరిగిన సెక్టార్ ఉందనుకోండి, మన దగ్గర అవి ఉన్నాయి అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ గుడ్డిగా చేయొద్దు. ఒకటి అవగాహనతో చేయాలి. ఒకటి నెంబర్ 2 ఇంకోటి కూడా ఏం చేయాలంటే బాగా పెరిగినప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏమైనా ఉంటే అవి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బాగా పడ్డప్పుడు మనకు అక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి, క్యాష్ ఉంటుంది కాబట్టి, ఆ పడ్డ షేర్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు మనం ఏం చేయాలి, బై చేసుకోవాలి వాల్యూ ఉన్న స్టాక్స్ ని. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది కదా అనుకుంటే తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఎవరికి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళే ఉత్తమం అవుతారు. ఎందుకోసం అంటే ఏ రోజు ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు పడుతుందో తెలియదు. అంటే న్యూస్ ఇప్పుడు ట్రంప్, ఇరాన్ చర్చలు అనగానే పాజిటివ్కి వెళ్తుంది. మళ్ళీ చర్చలు లేవు, యుద్ధం వాతావరణం ఉంది అనగానే మార్కెట్ పడుతుంది. మంచి కంపెనీలు పడతాయి, మామూలు కంపెనీలు పడతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎన్కాష్ చేసుకుంటే మార్కెట్ పడ్డప్పుడు మనం కొనుక్కోవడానికి మన దగ్గర క్యాష్ ఉంటుంది, మన దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి మనం కొనుక్కోవచ్చు. లాభం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనకి కొనుక్కున్న తక్కువ ధరలోనే ఉంటుంది. ఒకవేళ తగ్గింది హోల్డ్ చేయొచ్చు, అంతకు మించి ఎక్కువ చేయకండి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ర్యాలీని చూస్తే రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడే ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదంటే కరెక్షన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? అక్కర్లే, చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు, అక్కడ ఎక్కడో క్లియర్ అయిపోతుంది. ఎన్నాళ్ళు పట్టదు అది ఇరాన్ అమెరికా వారు, క్లియర్ అయిపోతుంది. ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే అంతకుముందు మాదిరి యుద్ధ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఏమన్నా చర్చలు చోటు జరగాల్సిందే. కాకపోతే ఈ అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు. సో ప్రస్తుతం మార్కెట్ లో రిస్కులు ఏమున్నాయి సార్? ఇన్వెస్టర్లు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి? ఫైనల్ గా ఏం చెప్తారు? పెన్నీ స్టాక్స్ అయితే చేయొద్దు, వాల్యూ లేని స్టాక్స్ కు దూరంగా ఉండాలి. ఒక మాదిరి ఉంటుంది. రిజల్ట్స్ ముందంటే ఏంటిది, ముందు పెంచి
తర్వాత పడే అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ ముందు పెరిగితే తర్వాత తగ్గుతుంది, రిజల్ట్స్ ముందు పెరగకపోతే తర్వాత రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అవి చూసుకోవాలి. దాని బదులు ఇవన్నీ ఎందుకులే అనుకుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ కనుక బాగున్నాయి అనుకోండి అప్పుడే ఎంటర్ అవ్వచ్చు. కానీ అబ్జర్వ్ చేయాలి, హోంవర్క్ చేయాలి, అవగాహన కల్పించుకోవాలి. ఈ బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ ఇప్పుడు సీజన్ అన్నమాట. బోర్డు మీటింగ్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కాబట్టి బోర్డు మీటింగ్ సీజన్ ఇది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ కంపెనీలు ఎప్పుడెప్పుడు వచ్చినాయో ఒక నోట్బుక్ పెట్టుకొని ఇట్లా ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో వాటికి వెబ్సైట్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు.